ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఈస్ ఏరియా డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పాయింటర్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. అండ్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ఎరేస్ ఆఫ్ పాయింటర్స్. సో ఎరేస్ ఆఫ్ పాయింటర్ కాన్సెప్ట్ గురించి వీడియోలో కంప్లీట్గా వాట్ ఈస్ ఏరే ఆఫ్ పాయింటర్, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, యాక్సెసింగ్ ది ఎలిమెంట్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో తెలుసుకుందాం. ఓకే, సో డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్, an array of pointers is similar to an array of any predefined data type. సో లైక్ వాట్ ఈజ్ ఏరే? మనకి ఏరే అంటే తెలుసు, కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా టైప్. సో సేమ్ డేటా టైప్ని మల్టీ హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాయి ఎలిమెంట్స్ అనేది. పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్, ఇట్ విల్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. ఓకే, టూ కాన్సెప్ట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మిక్సింగ్ ఎరేస్ ఆఫ్ పాయింటర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, an array of pointer is similar to an array of predefined data type. As a pointer వేరియబుల్ ఆల్వేస్ కంటైన్ an అడ్రస్. పాయింటర్ ఎప్పుడు మనకి అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఓకే, అండ్ ఎరే ఆఫ్ పాయింటర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అడ్రసెస్. ఎరే ఆఫ్ నార్మల్ పాయింటర్ అనేది అడ్రసెస్ అనేది మనకు స్టోర్ చేస్తుంది. ఎరేస్ ఆఫ్ పాయింటర్స్ అంటే ఏంటి? పాయింటర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ అడ్రసెస్ని, సో నార్మల్ కలెక్షన్ ఆఫ్ అడ్రసెస్ని స్టోర్ చేస్తుంది. ఓకే, దీస్ కెన్ బి అడ్రస్డ్ ఆఫ్ ది ఎరే ఎలిమెంట్. సో లైక్ ఎరే ఎలిమెంట్స్ లాగే అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎరే ఆఫ్ పాయింటర్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది మెమొరీ జస్ట్ లైక్ ఏ ఎలిమెంట్స్. అడ్రసెస్ని లైక్ మెమొరీ లాగా లైన్గా మనకి సీక్వెన్షియల్ ఆర్డర్గా స్టోర్ చేస్తుంది. ఆఫ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ఎరేస్, ఆల్ రూల్స్ దట్ అప్లై టు ది ఎరేస్ ఆల్సో అప్లై టు ది ఎరేస్ ఆఫ్ పాయింటర్. సో మనకి ఎరేస్లో ఏ రూల్స్ అయితే అప్లై చేస్తున్నామో ఇక్కడ ఎరే ఆఫ్ పాయింటర్స్ కూడా సేమ్ రూల్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ డిక్లరేషన్ చూద్దాం. డేటా టైప్, asterisk, పాయింటర్ నేమ్ అండ్ సైజ్. ఓకే, సెమీకోలన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటీజర్ టైప్ తీసుకుందాం. ఇంట్ asterisk x ఆఫ్ 5. సో x ఆఫ్ 5 అని తీసుకుంటే an array ఆఫ్ పాయింటర్ ఈజ్ విత్ 5 ఎలిమెంట్స్, అంటే 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఏరే ఇండెక్స్ ఎప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో లైక్ మనకు మెమరీ అలొకేషన్ అనేది ఎలా అవుతుంది? ఎప్పుడైతే మనం x ఆఫ్ 5 ఇచ్చామో 5 బ్లాక్స్ అనేది మెమరీ అలొకేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ x ఆఫ్ 0, x ఆఫ్ 1, x ఆఫ్ 2, x ఆఫ్ 3, x ఆఫ్ 4. 0తో స్టార్ట్ అయింది కాబట్టి ఏరే n2 0 to n-1 కదా స్టోరింగ్. సో ఇలా మనకి మెమరీ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఇలా సో ఇక్కడ మనకి ఏం స్టోర్ చేస్తుందంటే ఎరేస్ ఆఫ్ పాయింటర్స్ అంటే అడ్రసెస్ని స్టోర్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం. అసైనింగ్ ది ఎలిమెంట్స్ టు ది వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఇనిషియలైజేషన్. సో ఇక్కడ మనకి ఇంట్ ఏ ఆఫ్ 4 తీసుకుందాం. ఇక్కడ ఎలిమెంట్స్ అనేది పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7, 8 ఒక ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంట్ పాయింటర్ అంటే అడ్రస్ స్టోర్ చేయడం కోసం x ఆఫ్ 4. సో 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి 4 అడ్రసెస్ని స్టోర్ చేయడం కోసం ఇది. ఓకే, ఇది మనం 1D ఎరే డైమెన్షన్. సో నెక్స్ట్ యాక్సెసింగ్ అండ్ మన ఈ వాల్యూస్ అనేది ఎలా స్టోర్ చేస్తాము, ఆ స్టోర్ చేసిన వాల్యూస్ అనేది ఎలా యాక్సెస్ చేద్దాము విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, యాజ్ ఇన్క్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, నెక్స్ట్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ తీసుకున్నాం. వైడ్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ x ఆఫ్ 4 అంటే 4 ఎలిమెంట్స్ నేను స్టోర్ చేస్తున్నాను ఎక్స్లోని. సో ఎలిమెంట్స్ క్రియేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఎప్పుడైతే మనం ఇలా క్రియేట్ చేసామో ఇంటీజర్ టైప్ కాబట్టి మనకు మెమరీ అలొకేషన్ అనేది 4 బ్లాక్స్ అలొకేట్ చేస్తుంది లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏరే కాబట్టి x ఆఫ్ 0, x ఆఫ్ 1, x ఆఫ్ 2, x ఆఫ్ 3. ఓకే, సో ఇలా మనకు మెమరీ అలొకేషన్ తీసుకొని ఇందులో ఇది 0 ఇండెక్స్ పొజిషన్ ఇది. ఓకే, 0 to n-1 అంటే 3 వరకు. ఇక్కడ వాల్యూస్ ఏంటంటే ఇచ్చాం, వాల్యూస్ అనేది 10, 20,
30 40 ఇచ్చాం. ఓకే, సో దీని యొక్క అడ్రస్ చూద్దాం. వీటి యొక్క అడ్రస్ ప్రతి వాల్యూకి అడ్రస్ ఉంటుంది కదా. సో 1010 దీని యొక్క అడ్రస్ 1012 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. 1014 1016 అనేది. సో ఇక్కడ మనకి దీన్ని ఇండెక్స్ పొజిషన్ అంటాం. ఇండెక్స్ పొజిషన్ అని కాల్ చేస్తాం. ఇవి వాల్యూస్ ఆర్ డేటా. ఓకే, సో దిస్ ఈజ్ ది అడ్రసెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇంట్ ఎక్స్ ఆఫ్ ఏ అన్నామో ఈ విధంగా మనకి ఇంటర్నల్గా మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంట్ యాస్ట్రిక్ పీ ఆఫ్ 4 అంటే పాయింటర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేయడం కోసం మనం అగైన్ క్రియేట్ చేస్తున్నాం. అంటే మనకి మెమరీ అలొకేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఇక్కడ పాయింటర్ టైప్కి అగైన్ 4 ఎలిమెంట్స్, సైజ్ ఎంత ఇచ్చాం 4 ఇచ్చాం, 4 బ్లాక్స్ ఇలా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి అడ్రస్ స్టోర్ చేస్తున్నాం పాయింటర్ అంటే. ఓకే, అడ్రస్ అంటే పీ ఆఫ్ 0, పీ ఆఫ్ 1, పీ ఆఫ్ 2, పీ ఆఫ్ 3 ఇక్కడ అడ్రసెస్ని స్టోర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంట్ ఐ ఫర్ ది ఇటరేషన్స్ కోసం, డైమెన్షన్స్ కోసం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మన వాల్యూస్ అనేది ఏం చేస్తున్నాం, ఇప్పుడు పాయింటర్స్ వేరియబుల్ ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్స్ అనేది ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ స్టోర్ చేసాం కదా. ఈ స్టోర్ చేసి ఈ వాల్యూస్ ఏవైతే వాల్యూస్ తీసుకున్నాం ఈ వాల్యూస్లో ఉన్న అడ్రస్ని ఈ పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ అదే కదా, ఇంట్ పాయింట్ ఆఫ్ 4 ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. అంటే ఈ ఎలిమెంట్ యొక్క ఈ అడ్రసెస్ని ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఇనీషియల్గా. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 3 వరకు మనకి ఇటరేషన్స్ అవుతాయి కదా. సో నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఇది ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి పీ ఆఫ్ ఐ అంటే ఇది. సో పీ ఆఫ్ ఐ అంటే ఇది. ఇందులోకి ఏం అసైన్ చేస్తున్నాము, అడ్రస్ ఆఫ్ ఇదేంటి ఎక్స్ ఆఫ్ ఐ, ఇది ఎక్స్ ఆఫ్ ఐ, ఇది పీ ఆఫ్ ఐ. దీని యొక్క అడ్రసెస్ ఏంటి ఇవి. ఓకే, సో పీలోకి మనం దీని యొక్క అడ్రస్ పాస్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం, యాంప్లిసెంట్ ఎక్స్ ఆఫ్ అడ్రస్, దీని యొక్క అడ్రస్ని ఇందులోకి స్టోర్ చేయాలి. అంటే మనం పీ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంప్లిసెంట్ ఎక్స్ ఆఫ్ ఐని స్టోర్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇందులో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూ అన్నీ ఇందులోకి, ఇక్కడ ఉన్న అడ్రసెస్ అన్నీ ఇందులోకి మనకి స్టోర్ అవుతాయి. సో ఏ ఆర్డర్లో మనం లూపింగ్ ఇచ్చాం కదా, ఇనీషియల్గా పీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఇనీషియల్గా వాల్యూ ఏంటి 0 ఉంది, ఐ వాల్యూ 0 కదా, ఇనీషియల్గా ఐ వాల్యూ 0 తీసుకున్నాం, 0తో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 0 తీసుకునేటప్పుడు ఐ లెస్ దెన్ 3 అంటే 0 లెస్ దెన్ 3 కండిషన్ ట్రూ అయింది కాకపోతే ఈ లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తుంది పీ ఆఫ్ ఇనీషియల్గా ఏటుంది 0 ఉంది, ఎక్స్ ఆఫ్ 0 ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ 0లో ఏముంది 10 ఉంది. ఈ 10 యొక్క అడ్రస్ ఏంటి 1010. అంటే ఈ 1010 ఇక్కడ యాంప్లిసెంట్ ఇచ్చాం కదా, అంటే అడ్రస్ని ఎక్కడ స్టోర్ చేసినా పీ ఆఫ్ ఐ, అంటే ఈ 1010 అనేది ఈ అడ్రస్లో స్టోర్ అవుతుంది 1010 అనేది. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ 1 ఐ వాల్యూ బికమ్ 1 ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది కదా. సో ఈ ఎక్స్ ఆఫ్ 1 అనేది మళ్ళీ కండిషన్ చూసుకుంటుంది, 1 లెస్ దెన్ 3 కండిషన్ ట్రూ కదా, లూప్లోకి వస్తుంది. సో ఇక్కడ వాల్యూ ఏంటి 1, ఎక్స్ ఆఫ్ 1 అంటే ఎంత 20, దీని యొక్క అడ్రస్ ఏంటి 1012. సో ఇలా మనకి నెక్స్ట్ అగైన్ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది 2 లెస్ దెన్ 3 కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ దీని యొక్క అడ్రస్ ఏంటి 1014. ఇలా లూప్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ 4th కండిషన్ వచ్చేసరికి 40 యొక్క అడ్రస్ 0, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయితే 4, ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి టెర్మినేట్ అయిపోతుంది. ఇలా మనం స్టోర్ చేస్తాం ప్రోగ్రామ్స్ అనేది. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది యాక్సెస్ చేయాలి అంటే ఇందులో ఉన్న వాల్యూస్ని మనం యాక్సెసింగ్ వాల్యూస్ అంటే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. printf
సో ఇక్కడ ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కదా. ఎరే ఎలిమెంట్స్ ఆర్ అని ఇచ్చి, సో ఏం చేస్తున్నాం, ఇంకో అనదర్ ఫర్ లూప్. సో జస్ట్ నార్మల్గా లాజిక్ చెప్తున్నాను. I ఈజ్ ఈక్వల్ 0, I లెస్ దెన్, ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 ఇస్తున్నాను. నెక్స్ట్ I ప్లస్ ప్లస్. ఓకే, సో ఇక్కడ printf కండిషన్ ఏంటి, ఇది ఇంటీజర్ టైప్ కదా. సో %d asterisk p of I get ch బ్రాకెట్ క్లోజ్. అంటే ఇక్కడ చూడండి, p of I అంటే అడ్రస్ ఆఫ్ దిస్ వాల్యూ, ఇందులో ఉన్న వాల్యూస్ మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే ఈ p of Iలోవి ఇలా మనం ప్రోగ్రామ్ అనేది రైట్ చేస్తాం. దీన్ని ఏమంటాం, యాక్సెసింగ్ ఎలిమెంట్స్. సో ఎగ్జామ్లో అడుగుతారు, ఎరేస్ ఆఫ్ పాయింటర్స్ కాన్సెప్ట్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, ఎరేస్ ఆఫ్ ఈ కాన్సెప్ట్లోనే కాదు, నార్మల్గా కూడా యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అని అడిగితే జస్ట్ మనం స్టోర్ చేసిన ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం, ప్రింట్ చేయడమే యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అంటే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. థ్యాంక్ యూ.